తాడిపత్రిలో పొలిటికల్ హీట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అండగా నిలుస్తున్న వైసీపీ శ్రేణులను వదిలేదేలేదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నిన్నటి వరకు తనకు పెద్దారెడ్డితో మాత్రమే వైరం ఉండేదన్నారు. ఇప్పుడు ఆయనకు దన్నుగా నిలిచే వారి పేర్లు రాసుకుని మరీ ఇబ్బంది పెడతామని జేసీ తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. అదిగా తాడిపత్రి ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆలోచించని పెద్దారెడ్డి ఇప్పుడే ఎందుకు వచ్చారో అందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు చేసి. అక్రమంగా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా అక్రమ నిర్మాణం చేపట్టిన విషయంలో మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చినందుకే తాడిపత్రికి పెద్దారెడ్డి వచ్చారని జేసీ చెబుతున్నారు. కార్యకర్తల్ని కేసులో ఇరికించేసి తప్పుకున్న వ్యక్తిని నమ్మొద్దని వైసీపీ శ్రేణులకు సలహా ఇచ్చారు. మనకు శత్రువు పెద్దారెడ్డి, వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం, ఏమో బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే కొట్టకూడదు, ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్గా పోతున్నా. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలరా వద్ద నుంచి రఫా 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 వాడి కోసం వచ్చిన మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈడు హీరోగాడు వస్తాడు, లే వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా 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 ఏం చెప్తారా. మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా వన్ రూమ్ల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా? ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 4 సంవత్సరాలు ఉంటే కొత్త జైలు కట్టుకున్నా ఏమేం మాట్లాడతారా? నోరు పోసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరు వద్దు, మాకు వద్దు. మేము కార్యకర్తలు ఉండాలి, అదికి ఇదికి ఉండాలి. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎంత గట్టిగా పట్టుకొని కూర్చుండే. నేను కూడా ఊరి పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అంటారు. పొద్దున్నే చూడండి, పొద్దున్న చూడండి. అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదా మేము రఫా రఫానే. మా కార్యకర్తలు అంటున్నారు, చూసుకోండి. లిస్ట్ ఉందప్ప, ఆల్రెడీ లిస్ట్ ఉంది. మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మగోళ్ళు కూడా చూసుకోరు. ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరప్పదే పైన చాలా మాట్లాడుతుందా పాప. మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు, మాట్లాడరు. భద్రంగా ఉండండి. ఏంటి పాపాడు చంద్రబాబు మంచోడు, నా కాన్స్టిట్యూన్సీ వరకు ఉండదు. మేము బాధలు పడినాం, జైల్లోకి పోయినాం, అన్నీ పోయినాయి. ఆడపిల్లలు కూడా జైలు పోయినారు. రేపు నుంచి వేరే రాజకీయం చేసినావా? లెక్కలు సంపాదించుకున్నావు. నారా ధైర్యంగా నారా, నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఇట్లా నాకు నమ్ముకోవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు నారా. వాడు ఫయాజ్ గారు మేలు కదరా నీ పాసలా ఆ పిల్లగాళ్ళు. 5 నెలలు టేబుల్ పెట్టిలే, వాడు హీరో.
సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు. ఇంకా 100 కొట్టాలే. వాడు అమ్మటోడా ఫ్లాట్ అట్లా నిలబెట్టినాడు. నాగిరెడ్డి గారు అట్లా నిలబెట్టినాడు. భాస్కర్ రెడ్డి గారు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు. నువ్వు అనుకుంటానేమో నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ని, వాళ్ళ ఫ్యూచర్ చెడగొట్ట తెలుసుకోలే. నేను ఏమనలేదు, నేను లీగల్గానే పోతాను. ఈయనకి వచ్చా నా కొడుకు నోటీస్ ఇస్తానే కొలుసుకుంది రండి అంట. లే ఎర్రదాతారా ఇక్కడ ఏం రాస్తారా గుర్తులు పెడతారా? లే నువ్వు చదువులే సన్నలే నీతో చదువుకుంటే గుర్తు పెడతారా? నువ్వు ఇంత లోపల అవద్దు 90 పెట్టలే, నా రోడ్డుకి పెట్టలే, మర్చిపోయినావా? నేను బుక్ ఉంది. నేను బాధపడ్డా, నా కార్యకర్తలు బాధపడ్డారు. పొద్దున ఒకరు పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు. ఎస్ పొద్దున తేల్చుకుంటారు లా అండ్ ఆర్డర్. రాకపోయి నీ ముందు చూపించారు మా పిల్లలు ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు తోలినారు చూపించదురు. తెల్లవారితేనే దొంగని మాదిరి వచ్చినారు. రే సిగ్గులే నీ అమ్మ బతికేసరా రే ఏడమే సావురా, నీ కోముకుంటుందిరా సావురా. అంటే నీకు పదం ఉంటే ఒక విధము లేదా ఏమేమి మాట్లాడు. వీడు పెద్ద లీడరు వైఎస్ఆర్కి వైఎస్ఆర్ ఆయన వీడు పెద్ద లీడరా, వాడి ఊర్లోకి వాడు రాడు. వాడంటే పెద్ద లీడర్ అవుతాడు. బుక్కరాజు స్వామిని పిలుపుతారు, ఏడ మీటింగ్ ఉంటే వీడు మాట్లాడతాడు. లేదురా నువ్వు మాట్లాడేది లా అండ్ ఆర్డరా. నేను కోర్టుకు పోతే ఆ రోజు నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తారా? చూడే నాకు శత్రువు మీరు కాదు, నాకు అందరూ కావాల్సిందే, అందరూ నా ఓటర్లే. వాడు తప్పనిచ్చి నా బస్సులో నిలబెట్టి నిన్నే పౌరు నిన్నే జైలు పంపిలే నన్ను నా కొడుకునే పౌరుంది పోయినా నేను ఎందుకురా గెలిచింది మున్సిపల్ చెప్పేది ఎందుకు గెలిచినా ప్రజలకు తెలుసురా నేను ఏందో.